श्रीगुरुभ्यो नमः। हरि ओम। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवत् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। అందరికీ నమస్కారం। జూలై 2024 మాసవారీ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే మాసం యొక్క ఫలితాలు, జూలై మాసం యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ముఖ్యంగా మీ అందరికి ఒక ముందు మాట, ప్రతి మాసంలో చెప్పేటువంటి ఒక మంచి మాటలు, విద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలన్నీ కూడా తెరవబడ్డాయి। ఇక్కడ ఉన్నటువంటి గత 2 మాసాలకు జరుగుతున్నటువంటి కొన్ని ఉద్రేకపూరితమైనటువంటి విశేషాల గురించి నేను ఒక ముందు మాట చెప్పదలుచుకున్నాను। తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ లేకుండా పిల్లల్లో ఎదుగుదల, మంచితనం అనేది వృద్ధి పొందడం అసాధ్యం। మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఎటువంటి చదువులో ఉన్నారు, ఎటువంటి వాతావరణంలో పెరుగుతున్నారు, ఈ మధ్య ఎక్కడ చూసినా సరే మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ విపరీతమైనటువంటి మద్యపాన సేవనం, విపరీతమైనటువంటి ఈ యొక్క మత్తు పదార్థాలకి అలవాటు పడినటువంటి స్థితి కనబడుతోంది। అందులో ఆడపిల్లలు కూడా ఎక్కువ కనబడుతున్నారు। భాగ్యనగరం లాంటి చోట్లయితే విపరీతమైనటువంటి పోకళ్ళు ఎక్కువగా ఉంది। వెస్టర్న్ కల్చర్ అనేటువంటి భావన, తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ లేకపోవడం, పర్లేదండి మా అమ్మాయి కదా, మా అమ్మాయి డ్రెస్ ఎలా అయినా వేసుకుంటుంది, మాకు ఇష్టమే, మాకు కూడా ఇబ్బంది ఏం లేదు, తనకి బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు, మాకు అవసరం లేనటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఒక పర్సెంటేజ్ ఉన్నారు। అటువంటి దౌర్భాగ్యపు వ్యక్తుల్ని పక్కకు పెడదాం। ఆ వెస్టర్న్ కల్చర్ని తల్లిదండ్రులు కూడా వాళ్ళ వైపు తిప్పుకొని వావి వరుస లేనటువంటి స్థితిలోంచి మనం వాళ్ళని ఒక పర్సెంటేజ్ ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం పక్కకు గెంటేద్దాం। మిగిలిన 99%ల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మనందరం కూడా మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తులు। ఈ మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ కూడా వారు చేస్తున్నటువంటి మత్తు పానీయాల యొక్క దుశ్చర్యలు, అనవసరమైనటువంటి గలాట। ఆ మధ్య మనం చూసాం 2 నెలల క్రితం అనుకుంటా, మనకి చిన్న కుక్క గురించి పెద్ద గొడవ జరిగి ఉపద్రవం జరిగింది। మరి అటువంటి వ్యక్తులు, వారి చుట్టూ వాళ్ళు, వాళ్ళ అంటే బాధపడిన వారు, అంటే దెబ్బలు తిన్న వారి యొక్క అన్నలు వాళ్ళు చెప్పిన విషయంలో మత్తు పదార్థాలు సేవించి వారు ఉక్రోషంతో, అంటే చంపడానికి కూడా వెనుకాడనటువంటి వ్యక్తిత్వం, అది జంతువుల మీద కూడా విచక్షణాయుతంగా ఆడ మగ జంతువులు అనేటువంటి తేడా లేకుండా అందరి మీద విరుచుకుపడి ఇబ్బంది పెట్టినటువంటి స్థితి మనం చూసాం। సోషల్ మీడియాలో చాలా వైరల్గా వచ్చింది అది। అటువంటి వ్యక్తులకి నిజంగా చెప్పాలంటే మరణశిక్ష మంచిది। వారికి అటువంటి వ్యక్తులకి ఒకరి ప్రాణాన్ని తీయగలిగేటువంటి ఉన్నటువంటి వ్యక్తులు, అటువంటి ఆలోచన వాళ్ళు మరణానికి అర్హులు కాబట్టి వారికి మరణశిక్ష పడడం మంచిది, అది నా భావన। సరే, న్యాయశాఖ నేను దాని గురించి కాంట్రవర్ట్ చేయట్లేదు, అటువంటి వ్యక్తులకు ఎలాంటి జరగాలి। అలాగే తప్పుడు మార్గంలో వెళ్తున్నటువంటి వ్యక్తులు, అంటే భార్యాభర్తల మధ్య అవినాభావ సంబంధం కాస్త అక్రమ సంబంధాలుగా మారిపోవడం, భర్త అనేటువంటి ఆలోచన లేకుండా ఇతరుల చేత చంపించబడేటువంటి శక్తి ఉన్నటువంటి ఆడపిల్లలు, ఎక్కడ దిగజారిపోతున్నాం మనం అంటే కలి ప్రమాదం ఎక్కువగా ఉంది, కలి ప్రభావం కూడా ఎక్కువగా ఉంది। సరే, ఏదేమైనా ఇటువంటి వాటికి మనమే కారణం। మన పిల్లలు దృశ్య మాధ్యంలో ఏమేమి చూస్తున్నారు, అందులోనూ మే నెలలోనే అనుకుంటా పేపర్లో వచ్చింది, 100 రూపాయలు పెట్టేదో కొనుక్కొని దాంట్లో బూతు సినిమాలు చూసేటువంటి స్థాయికి దిగజారిపోయారు మన పిల్లలు। మరి అటువంటివి మనం ఎప్పుడు కట్టడి చేయాలి, ఎవరు కట్టడి చేయాలి? పిల్లలకి వాక్ స్వాతంత్రము, అలాగే స్వతంత్రత, వాళ్ళకి ఇండివిజువాలిటీ పెరగాలనే విషయం మంచిదే, కానీ బిఫోర్ 10th క్లాస్, బిఫోర్ 8th క్లాస్ సెక్స్ నాలెడ్జ్, ఎమోషనల్ అటాచ్మెంట్స్, ఇన్ఫాక్చునేషన్స్ ఇవన్నీ కూడా మనము కలిగిస్తున్నాం। ఎలా? మన పర్యవేక్షణ లేకుండా వాళ్ళు అలా తయారవుతున్నారు। కాబట్టి మీరందరూ కూడా దయచేసి పిల్లల మీద ఎక్కువగా దృష్టి పెట్టి, పిల్లలు దారి తప్పినప్పుడు గట్టిగా దండించడం మంచిది। నేను ఇదివరకు కూడా ఈ వీడియోలో చెప్పాను, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేకంగా కళాశాలలు ప్రారంభమైనాయి। అలాగే రెండో విషయం ఏంటంటే, పిల్లలు బైకుల్ని, తక్కువ వయసు ఉన్న వారికి బైకులు ఇచ్చే ప్రయత్నం చేయకండి। అలాగే పిల్లలు వెళ్తున్నప్పుడు తప్పకుండా ఆటో డ్రైవర్లు మన పిల్లల్ని తీసుకెళ్తున్న వారిని, వాళ్ళ ఆధార్ కార్డుని, వాళ్ళ ప్రవర్తనని అన్నీ కూడా చూసుకోండి। వీలైతే తల్లిదండ్రులు దింపిరండి, పర్వాలేదు। పిల్లల భవిష్యత్తు కన్నా మన యొక్క వృత్తి ముఖ్యం కాదు, మన ఉద్యోగం ముఖ్యం కాదు, 10ంటికి ఉన్నటువంటి ఉద్యోగమే చేయండి, పర్వాలేదు। ఎందుకంటే జీవితంలో పిల్లలు నాశనం అయిపోయిన తర్వాత, పిల్లలు పాడైపోయిన తర్వాత మనం చేసేది ఏం లేదు। కాబట్టి పిల్లల కొరకు జీవితం ఉన్నప్పుడు వారిని మనం పాఠశాలలో దింపి రావాలి, తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా మనదే। అటువంటి ఉద్యోగం, అటువంటి వృత్తిను, అటువంటి వ్యాపారం ఏర్పాటు చేసుకోండి, పర్వాలేదు। కానీ పిల్లలే ఇబ్బంది పడితే, ఎందుకంటే ఆ మధ్య 10th క్లాస్ అమ్మాయిని ఎవడో ఒకరు పాడు చేస్తున్నట్టుగా, అంటే అసభ్యంగా ప్రవర్తించడం, లాంటివి చూస్తున్నాం। ఇవన్నీ అన్ని చూసినవే మాట్లాడతాం, చూడని మాట్లాడతలేను। కాబట్టి మన పిల్లలు పెంపకం జాగ్రత్త చూసుకోవాలి, ఎలా పెంపిస్తున్నా చూసుకోవాలి। అతి ముఖ్యమైనది ఇంకొకటి ఏంటంటే, ఈ వర్షాకాలంలో పిల్లల్ని మార్కెట్ పంపిస్తున్నప్పుడు కాస్త వర్షం వచ్చినప్పుడు పిల్లల్ని పంపించకండి। అంటే ఆ కరెంటు స్తంభాలని పట్టుకొని
ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కనుక ఇటువంటి జాగ్రత్తలు రైతు సోదరులు కూడా వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, మీ ధాన్యం విషయంలో కానీ పంట విషయంలో కానీ జాగ్రత్తలు వహించే ప్రయత్నం కూడా చేస్తారని అందరికీ కూడా ఇటువంటి విషయాన్ని మాత్రం మీకు తెలియజేసుకుంటూ, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన మంచి భారతదేశ ఉన్నతి కోసం, ధర్మంని కాపాడుకోవడం కోసం మనం జాగ్రత్తగా ఉందాం. మన పర్యవేక్షణని పూర్తిగా ఉంచుకుందాం. మన పిల్లలతో మనం ఎప్పుడు కూడా ఎక్కువ సమయాన్ని గడుపుదాం అనే విషయం తెలుసుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ఇక మనం రాశి ఫలితాలు వెళ్ళినప్పుడు ప్రస్తుతం మనం అందరికీ నమస్కారం. 2024 జూలై మాసంలో మీనరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ఈ రాశి వారికి ఉన్నటువంటి ఆర్థిక ప్రయోజనం ఏంటి, వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉందా, ఇల్లు కొందాం అనుకుంటున్నాం ఇల్లు కొంటారా, రాజకీయ రంగంలో ఏదైనా పదవి వస్తుందా, లాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పబోతున్నాం. మనం మీనరాశి వారికి కూడా చాలా సౌఖ్యవంతమైన జీవనంగా చెప్పబడుతోంది. మరి 1-2 రాశుల వారు అంటే 2 జ్యోతిష్కులు ఈ రాశి వారికి నెగిటివ్ ఫలితాలుగా చెప్పినట్టు తెలుస్తుంది నాకు. అంటే నేను బాగున్నప్పుడు బాలేదని, బాలే విషయాలు బాగుందని చెప్తున్నారు. నేను చాలామందికి చెప్తూ ఉంటాను, దయచేసి కొద్దిగా ఓపికగా మీరు, నేను మరి కొంతమంది చెప్పేటువంటి మాస ఫలితాలని 2-3 మాసాలు చెక్ చేయండి. జస్ట్ ఏప్రిల్, మే, జూన్ చెక్ చేసేయండి. ఎవరు చెప్పినవి మీకు అనుభవంలోకి వచ్చాయి, ఇంతే కదా, ఇక్కడ ప్రత్యక్షంగా ప్రూఫ్ మీకు కనబడుతుంది కదా. ఎవరు చెప్పినవి అంటే మోర్ దెన్ 80%, మోర్ దెన్ 70% కనీసం ఎవరు చెప్పిన ఫలితాలు మీకు అనుకూలంగా ఉన్నాయో వారిని మాత్రమే తప్పకుండా ఫాలో అవ్వండి. మీరుగా నన్ను ఫాలో అవ్వాలంటే ఇది మీకు కరెక్ట్గా అనిపిస్తుంది. మోర్ దెన్ 70% కరెక్ట్గా ఉంటే నన్ను మాత్రమే ఫాలో అవ్వండి. 70%కు 1% తగ్గించినా ఫాలో అవ్వద్దు, మీరు అక్కర్లేదు. ఎందుకు చెత్తాచెదారని చెప్పడానికి నేను చెప్పేది నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలతో చెప్తున్నాను గట్టిగానే. నేను ఆ మత్తు పదార్థం తయారు చేసి అభిషేకం చేయను. ఈ మధ్య నేను కూడా అమ్మవారికి పూజ చేస్తాను, చండీ హవనం చేస్తాం, మేము చండీ హోమాలు చేస్తుంటాం. ప్రతి శక్తిపీఠంలో కూడా మేము అమ్మవారు నా చేత చేయించుకున్నది ప్రతి చోట శతావర్తన చండీ హోమం చేశాం మేము. అది మీకు యూట్యూబ్లో కూడా లైవ్లో ఉంది, కనబడుతూ ఉంటాయి. 18 శక్తిపీఠాల్లో అమ్మవారు నాతే చేయించుకున్నటువంటి ఒక సేవ. ఒక్కొక్క శక్తిపీఠంలో 100 చండీ హోమాలు చేశాం మేము. అటువంటి భాగ్యం నాకు కలిగించింది అమ్మవారు. నేను గర్వంగా చెప్పుకుంటాను, నేను ప్రూఫ్ నా దగ్గర. బట్ నేను అమ్మవారికి సేవకుడిని. అలాగే 12 జ్యోతిర్లింగాల్లో 8 జ్యోతిర్లింగాల్లో అభిషేకం హోమం కూడా, రుద్రహోమం కూడా చేశాం మేము. అటువంటి యోగం కూడా స్వామివారు నాకు కలిగించారు. మరి కాబట్టి నేనేమి అలా చెప్పేసి ఎవరి దగ్గర లోన్ తీసుకోలే. నేను యాక్చువల్గా నేను శతావర్తన చండీ హోమానికి అందరి దగ్గర నేను ధనం తీసుకుందామని అనౌన్స్ కూడా చేశాను. కానీ ఎవరి దగ్గర నేను ధనం తీసుకోలే. అమ్మవారు నాకు ఇచ్చిన దాంతోనే 100 హోమాలు జరిపించుకున్న చోతే నేను వెళ్ళిన బ్రాహ్మణులందరూ కూడా నేనే దక్షిణించుకున్నాను. అమ్మవారు నా చేత ఇప్పించింది. అక్కడ ఉన్నటువంటి ప్రతి దేవాలయానికి డబ్బులు కట్టాం. నేను నా కుటుంబం కలిసి వెళ్ళాం. అక్కడ ప్రశాంతంగా సశాస్త్రీయంగా చేశాం మేము. ఇది నేను గొప్పగా చెప్పుకుంటున్నాను. అది మీకు ప్రూఫ్ ఉంది. 2016 నుంచే మీకు అది ప్రూఫ్ ఉంది. నేనేం కొత్తగా చెప్పలేదు. ఆస్ట్రో సిండికేట్లో చూడండి, చండీ యాగం అని కూడా వచ్చేస్తుంది మీకు. సరే, ఏదేమైనా ప్రస్తుతానికి ఏంటంటే, మరి కొంతమంది నెగిటివ్ అని చెప్తున్నారు అర్థం కాదు. కొంతమంది నేను పాజిటివ్, వాళ్ళు నెగిటివ్, వాళ్ళు నెగిటివ్, నేను పాజిటివ్ చెప్పడానికి రెడీ అయినాం. మరి ఎందుకు ఇలా అవుతుంది, మీరు అందుకని ఎంక్వైరీ మీరే టెస్ట్ చేసుకోండి. 3 మాసాలు కనుక మీరు కరెక్ట్గా చెక్ చేస్తే నన్ను ఫాలో అవ్వాలా, ఇంకొకరిని ఫాలో అవ్వాలా, హాయిగా చూసుకోవచ్చు. అంతే తప్ప అనవసర కామెంట్ చేసి విలువైన మీ సమయాన్ని పాడు చేసుకోకండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని, ఇక ప్రస్తుతానికి మీనరాశి విషయాలు ఏంటో చెప్పండి స్వామి, ఎందుకు అనవసరంగా ఉపన్యాసం అంటే, 1-2 వారాలు మహద్భుత యోగం, 4వ వారంలో అత్యద్భుత యోగం, 3వ వారంలో మాత్రమే సామాన్య ఫలితాలు కనబడుతోంది. అక్కడ కూడా మీరు కాస్త భక్తి, శ్రద్ధ, అలాగే ధ్యానము, దానము, ఏదైనా యజ్ఞంలో పాలు పంచుకోవడం చేస్తే, పరోపకారం చేస్తే ఆ వారం కూడా మీకు అద్భుతమే. కానీ చంద్రుడికి ఒక మచ్చలాగా ఈ మాసంలో మాత్రం మీకు 3వ వారంలో కాస్త చిన్న ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆ చిన్న ఇబ్బందులు ఏమిటి, భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదం, బండి చెడిపోవడం, ఈ మాసంలో బండి చెడిపోవడం, ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ ఉండడం, ఆస్తి పంపకాల్లో కొద్దిగా తేడా రావడం, ఇది మీకు బాధని, ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే విద్యార్థులు కూడా ఎక్స్పెక్టేషన్ తగ్గినటువంటి పర్సెంటేజ్ రాకపోవడం వల్ల కొంత మానసికంగా కృంగుబాటు. నేను 100% వస్తుంది అనుకున్నా, 97 వచ్చింది, నాకు 98 వచ్చింది. పర్వాలేదు, 98% ఈజ్ ద మచ్ బెటర్ పర్సెంటేజ్. అది దాని గురించి ఎందుకు అది ఆలోచిస్తున్నారు? ఇలాంటి మానసికమైనటువంటి చిన్న విషయాల గురించి ఆలోచించకండి, బట్ బెటర్గానే ఉంది అని చెప్పుకోండి. ఇక 1-2 వారాల్లో మహాద్భుతమైనటువంటి శుభయోగాలు దశ. లాటరీలో మీరు ఊహించిన ధనప్రాప్తి పొందుకోవచ్చు. అలా అని చెప్పేసి నేను చెప్పగానే మీరు అందులో పోయి ₹1 పెట్టుబడి పెట్టకండి దయచేసి. కానీ అటువంటి ధనయోగ ప్రాప్తి మీకు కనబడుతోంది, సూచిస్తోంది. ధనయోగం, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, వాక్చాతుర్యం, వాహనయోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశం. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల లాభం, విదేశాల్లో ఉన్నతమైనటువంటి వ్యాపార లాభం, విదేశాల్లో ఊహించినటువంటి వ్యాపారం. ఏదో వెళ్ళి సంవత్సరం అయింది, ఒక మంచి రెస్టారెంట్ మీకు బాగా పరిచయం, రోజు వెళ్తున్నారు, బాగా భోజనం చేస్తున్నారు, వస్తున్నారు. ఆ వ్యక్తి సడన్గా ఇంకో దేశానికి వెళ్ళడమో లేదా ఇంకొకటి అంతటి పార్ట్నర్ కావడమో, బాగా నడుస్తున్నటువంటి రెస్టారెంట్ కానీ, బాగా నడుస్తున్నటువంటి వ్యాపార కేంద్రం కానీ
మిమ్మల్ని టక్కున నువ్వు కూడా పార్ట్నర్షిప్ కలుస్తావా, అగ్రిమెంట్ చేసుకుందని చెప్పేసి లీగల్ అగ్రిమెంట్ చేసుకోవడం, ఆ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవడం, నెలకోసరికి $50,000 లేదా $20,000 మిగిలగలిగే అవకాశం, అటువంటి శుభమైన అవకాశం, మహద్భుతమైనటువంటి అవకాశం ఈ మొదటి 2 వారాల్లో కనపడుతోంది. 4వ వారంలో అత్యద్భుతమైనటువంటి యోగం ఏంటి తెలుసా? విదేశాల్లో మీరు కొనలేకపోతున్నానేమో ఈ ఇల్లు అని చెప్పిన వాళ్ళకి అతి తక్కువ ధరకి ఇల్లు కొనుగోలు చేయడం, ఇల్లు కొనేస్తారు మీరు విదేశాల్లో. అలాగే స్వదేశంలో అత్యద్భుతం ఏంటి తెలుసా? IELTS, GRE, TOEFL లాంటి పరీక్షల్లో ఎప్పుడు చూడు స్కోర్ రాకపోవడం. ఇప్పుడు ఈ వారంలో 4వ వారంలో మీకు అత్యద్భుత అవకాశం, మీకు స్కోర్ బాగా వస్తుంది, తప్పకుండా మీరు ర్యాంక్ సంపాదిస్తారు, IELTS కొట్టేస్తారు మీరు. SAT కానీ GMAT కానీ ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సక్సెస్ గ్యారంటీ. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు కదా మీరు, అరే ఏదో రకంగా ప్రభుత్వం రాస్తున్నాను, UPSC రాస్తున్నాను, IAS ట్రైనింగ్ తీసుకుంటున్నాను, అటువంటి పరీక్షల్లో 1, 2, 4 వారాల్లో సునాయాసమైనటువంటి విజయం. ఆ మధ్య మనం విన్నాం ఒక దగ్గర కానిస్టేబుల్ వ్యక్తి అవమానించబడినటువంటి CI చేత గౌరవించబడ్డటువంటి వార్త విన్నాం మనం. ఆ CI చేత సెల్యూట్ చేయించుకుంటాడు, IAS ప్రిపేర్ అయ్యి కలెక్టర్ అవుతాడు. జరిగిన సంఘటన అది. అటువంటి పట్టుదల, ఎక్కడైతే ఎవరి చేత అవమానించబడ్డాడో అదే వ్యక్తి చేత సెల్యూట్ చేయించుకోవడం అనేది ఎంత గౌరవం చెప్పండి. అటువంటి స్థాయి ఇక్కడ కూడా మీకుంది. ఈ రాశి వారికి 1, 2, 4 వారాల్లో కనపడుతోంది. అటువంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగ లాభం, ఊహించని ఉద్యోగం, విద్యా లాభం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకి లాభవంతమైన శుభస్థితి. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి కళా ప్రదర్శన, క్రీడాకారులకి మంచి అవార్డులు రివార్డు రావడం, తప్పకుండా రేపు రాబోయేటువంటి అవార్డు రాష్ట్రపతి నుంచి అర్జున అవార్డు, ద్రోణ అవార్డు లాంటివి, అంటే ఈ క్రీడాకారులకు వచ్చేటువంటి అవార్డ్స్ తప్పకుండా ఈ రాశి వారికి అనౌన్స్ అయ్యేటువంటి అవకాశం, అనౌన్స్మెంట్ అవుతుంది మీ పేరు మీద, అటువంటి అవార్డు పొందుకుంటారు, మంచి పేరు ప్రఖ్యాతి ఉంటారు. కళా ప్రదర్శన అలాగే ఉంటుంది, స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి చోట కళా ప్రదర్శన, దానివల్ల మంచి పేరు ప్రఖ్యాతులు రావడం కూడా జరుగుతుంది. కొత్త వ్యాపార ప్రారంభం కూడా జరుగుతుంది, వ్యాపారంలో అభివృద్ధి బాగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు, చాలా మంచి ధనయోగం ఉంటుంది, ఊహించినటువంటి ధనప్రాప్తి, లోన్ సౌకర్యం, గృహయోగం, స్థలయోగం, రైతన్నలకి పొలము లాభం, అంటే మరొక 10 ఎకరాలు తీసుకొని లీజు తీసుకొని మళ్ళీ పంట పండించే అవకాశం. ఈ వాసనలో తప్పకుండా మీకు మంచి పంట అనుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం. అలాగే అకాడమిక్ పరీక్షల్లో కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్తో పాటు అకాడమిక్ పరీక్షలు కూడా మంచి విజయాన్ని సాధించడం. అలాగే వ్యాపార పరంగా చూసుకుంటే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, అలాగే LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకు అనుకూలత యోగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవడం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనెత్పదాలకి లాభవంతమైన స్థితి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఈవెంట్ మెన్ వారికి మంచి శుభయోగాలు, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలవంతమైనటువంటి ఆనందయోగం. ఇక్కడ వేద పండితులకు కూడా అవార్డు రావడం, జ్యోతిష్యులకు కూడా మంచి రివార్డు రావడం, అవార్డు రావడం, మంచి బిరుదులు పొందుకోవడం, గొప్ప గొప్ప వ్యక్తుల చేత కీర్తించబడేటువంటి అవకాశం. అటువంటి స్థాయి జ్యోతిష్య పండితులకి. ఎక్కడైనా సరే డిబేట్లో పాలు పంచుకోవాలనుకుంటే మీరు తప్పకుండా పాలు పంచుకోండి, మిమ్మల్ని ఓడించగలిగేటువంటి శక్తి ఎవరికి లేదు. ఒకే ఒక విషయం, ఇప్పుడు దేవుడు చూపించు, నేనే అన్నాను, నేను భగవంతుడు ఎలా కనపడతాడు మనకి? దేవుడు జ్యోతిష పండితులకి నాకు భగవంతుడు చెప్తాడు, నా వెన్న ఉండి చెప్తుంటాడు, నాకు ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్నాడు, ఈ పార్టీ గెలుస్తుందని చెప్పారు. అరే అలా అని కుదరదండి. కలియుగంలో, కలికాలంలో భగవంతుడు ప్రత్యక్షంగా మనకు కనిపించాడు, మానవ రూపంలో మనకి భగవంతుడు ఉంటాడు. నువ్వు చేసే పనిలో భగవంతుడు ఉంటాడు, నువ్వు చేసేటువంటి సహాయంలో, నువ్వు ఇచ్చేటువంటి పనితనంలో, నువ్వు చేసేటువంటి పనిలో, నువ్వు చదివే చదువులో భగవంతుడు ఉంటాడు. అక్కడ భగవంతుని ప్రేరేపిస్తుంటాడు. నీకు భగవంతుడు కనబడాలంటే రెండు మార్గాలు. ఒకటి, నువ్వు ఋషివన్నై ఉండాలి, ఋషి అయిపోవాలి, సామాన్యమైనటువంటి వస్త్రాలు ధరించకూడదు. సన్యాసి కూడా కాదు, ఋషి. సన్యాసి అంటే మనకి మంచితనం నేర్పించేవాడు, శాస్త్ర పాండిత్యాన్ని గొప్పగా మనకి విశ్లేషణ చెప్పేవాడు, ఇలా బతకాలని చెప్పేవాడు సన్యాసి, ఒక పీఠాధిపతి. కానీ ఋషి అసలు ఈ కలియుగంతో, ఈ మనుషులతో, ఈ యొక్క పంచభూతాలతో సంబంధం లేదు అతనికి, కేవలం భగవంతుడితో సంబంధం ఉంటుంది. అందుకని హిమాలయాలో ఉంటాడు. ఋషివి కావాలి నువ్వు, లేదా నువ్వు కేవలం పూర్తి స్థాయిలో అవతలి వ్యక్తిని మోసం చేసేవాడిగా ఉండాలి. ఇదే తప్ప ఇంకోటి దేవుడు కనపడే అవకాశం లేదు. ఋషులకే కనపడతాడు, లేదంటే రెండోసారి కనపడతాడు. ఎప్పుడు? నువ్వు మరణించినప్పుడే. నువ్వు మరణించినప్పుడు కనబడి ఫస్ట్ యముడు, ఆ తర్వాతనే అశ్విని దేవతలు, ఆ తర్వాతనే స్వర్గలోకానికి వెళ్ళినటువంటి దేవతలు. అని తప్ప నీకు నేరుగా కనిపించేది, డైరెక్ట్గా దేవుడు కనిపించేది అబద్ధం. దేవుడు పూనొచ్చు, అదొక రకమైనటువంటి భావోద్వేగం. దేవుడు పూనవచ్చు, ఆ దేవుడు మాటల ద్వారా చెప్పవచ్చును, అది ఆకస్మిక వచ్చే మాటలు, అది రావచ్చు, దాన్ని తప్పకుండా నేను అది లేదని చెప్పట్లేదు.
ఒక ఒక రకమైన ఉద్వేగం. భగవంతుడు తనలో ఆధీనం చేసుకొని అక్కడ తన వైపు నింపుకొని తన మాటల చేత భగవంతుని యొక్క మాటల్లాగా పలికించడం అనేది ఉంది, చాలామందికి ఉంది అది. కానీ ఆ ఉద్వేగంలో సగం మనిషిగా ఉంటూ నాకు కళ్ళు పోయి, నాకు అది పోయి, నాకు ఇది పెట్టు అనేది మాత్రం అబద్ధం. అది భగవంతుడు ఎప్పుడు కూడా అటువంటి బలులు అడగడు. మనం ఇచ్చి ఆయనకి ఇచ్చి మనం చెడపేరు తెచ్చుకుంటున్నాం. కానీ విషయాన్ని కనిపెట్టుకొని జాగ్రత్తగా ఉంచింది. అక్కడ ఏదేమైనా ఈ మాసంలో వీరికి విద్య, ఉద్యోగ, కుటుంబ సౌఖ్య, సంతాన, వాక్చాతుర్య, బంధులాభ, మిత్ర సౌఖ్య, రోగనాశన, రుణ విమోచన, ఆనందయోగ, వ్యాపార ఉన్నతి స్థితి, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాలు కూడా శ్రీనివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం, కన్సల్టెన్స్ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడవచ్చు, వివాహ సంబంధ యోగ్యత ఏర్పడవచ్చు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. సినిమా రంగంలో అద్భుతమైనటువంటి వ్యాపార లాభాలు ఉన్నాయి. డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి, అలాగే బుల్లితెర నటులకి, వెండితెర నటించే వారికి మంచి అవకాశాలు పొందుకునే శుభయోగాలు. ఇలా ప్రతి చోట కూడా మీకు అనుకూల దానయోగం. 3వ వారంలో కాస్త జాగ్రత్తలు పాటిస్తే అన్ని రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఇలాగే ప్రతి మాసం కూడా వీరికి ఇలాగే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.